ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినా ఇంత బాధ ఉండదేమో కానీ మమ్మల్ని వాక్యంలో పెంచి ఇంత టోన్లు చేసిన మా ఆత్మీయ అన్నయ్య జాన్సన్ గారు లేరు అని తెలిసినప్పుడు మేము ఎంతో బాధపడ్డాం. ఎందుకంటే ఇప్పుడు చనిపోయి 3 రోజులు అయిపోతాన్నా కూడా మంగళవారం చచ్చిపోయాడు. మంగళ బుధ గురు 3వ రోజు ఈరోజు. అయినా కూడా మా మనసులో ఎంతో బాధ అలాగే ఉండిపోయింది. ఎందుకంటే చాలా దగ్గర వ్యక్తి. ఏమండి, మనం అందరం ఒక కుటుంబం. ఆ విషయం మీకు తెలుసో తెలీదో? తెలిస్తే ఎవరు కొట్లాడుకోరు. ఒక కుటుంబం అంటే ఎవరన్నా కొట్లాడుకుంటారా? ఇంకా వీలైతే ఎవరన్నా మనం ఇంటికి వస్తే కుటుంబం అంతా కలిసి వాడు వెళ్ళిపోతారు. కరెక్టే కదా? ఎరా మా తమ్ముడు జోలికి వస్తావా, ఎరా మా అన్న జోలికి వస్తావా, ఎరా మా చిన్నాయన జోలికి వస్తావా, ఎరా మా పెద్దనాయన జోలికి వస్తావా? ఎందుకు? మనవాడు కనుక. మనవాడికి ఏదన్నా అయితే తట్టుకోగలం. నిజంగా మనవాడు అంటే ఎవరంటే తెలుసా మీకు? మనవాడు, మన కుటుంబం అంటే ఎవరో తెలుసా? మీ అందరూ అమాయకులు పాపం, మీకు ఎవరు ఏమీ తెలియదు. నిజంగా మీరు చాలా అమాయకులు. ఎందుకంటే ఎవరి మనసులో ఇంకా ఎవరికి తెలియదండి. కడుపును పుట్టాడు కనుక కొడుకు, కడుపును పుట్టాడు కనుక కూతురు, నా వెనక పుట్టింది కనుక చెల్లెలు, నాకు ముందు పుట్టింది కనుక అక్క, తమ్ముడు, అన్న, అమ్మ, నాన్న. అదో మా వాళ్ళు అనుకుంటున్నారు కానీ నిజంగా నా వాళ్ళు, మనవాళ్ళు ఎవరో తెలుసా? బైబిల్ చెప్పేసిందండి. మీకు ఆల్రెడీ చెప్పేశానండి ఈ విషయాలని. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం అనుకుంటారు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి మనం గమనించినట్టయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి మనం గమనిస్తే, ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉన్నారని. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అదో మీ అమ్మ, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు అంతా వచ్చారయ్యా అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చింది. ఎవరు వాళ్ళమ్మ ఎవరు? శారీరకంగా వాళ్ళమ్మ ఎవరు? మరియమ్మ. వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు వచ్చారు. ఈయన తర్వాత పుట్టిన వాళ్ళంతా వచ్చారు. ఆయనతో మాట్లాడాలని వచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. వాళ్ళు బయట నిల్చుండి ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు ఏం చేయాలి? బయట ఉండాలన్నా లోపలికి రావాలన్నా? ఈయన వాక్యం చెప్తా ఉంటే బయట ఏం పని? ఇక్కడ వాక్యం జరుగుతుంటే బయట ఏం పని? బయట నిలబడుకుంటారు.
యాక్చువల్గా ఈయనతో మాట్లాడవలనని కదా, ఈయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండ్రి. అంతవరకు మీరు బయట ఎందుకుంటున్నారు? లోపల కూర్చోండి, వాక్యం ఉంది కదా, వాక్యం జరుగుతుంది కదా, వాక్యం వినండి. వాక్యం వినేదానికి మనసు రావడం లేదు, బయట నిలబడుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారితో వచ్చిన ఆయన ఏమన్నాడంటే, మీ అమ్మ మీ సహోదరి మనులు నీతో మాట్లాడుకోరి బయట నిలుచున్నారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడాడు మీరు బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడాలో మీరు నిద్రమత్తు వదిలి బాగా ఆలోచించాలి. ఏం మాట్లాడాడంటే, అందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, ఇదిగో మీ అమ్మ మీ సహోదరులందరూ బయట నిలబడుకుంటారు నీ కోసం అన్న వాడిని చూసి, ఆయన్ని చూసి తర్వాత మాట, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, తన శిష్యులు అంటే ఎవరు? వాక్యం అక్కడ కూర్చుని వింటున్న వాళ్ళు, శ్రద్ధగా వాక్యం వింటున్నారు కూర్చొని, వాళ్ళ వైపు చేయి చాపి, అంటే తన శిష్యుల వైపు చేయి చాపి, వీళ్ళు నా తల్లి, వీళ్ళు నా సహోదరులు, వీళ్ళు నా వాళ్ళు, నా తండ్రి ఉన్నాడు చూసినాడు పరలోకంలో, వాళ్ళు ఆయన చిత్తము చొప్పున, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను. ఎవరమ్మా అమ్ములు? మన తల్లి, మన చెల్లి, మన సహోదరులు ఎవరు? ఎవరుమా? ఒక విషయం చెప్తాను చూడండి. ఏమంటున్నాడు తెలుసా దేవుడు? ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? శిష్యుల వైపు చేయి చాపి, వీళ్ళు నా తల్లి, నా సహోదరి, నా వాళ్ళు వీళ్ళు. ఎందుకు? దేవుని వాక్యాన్ని వింటూ ఆ ప్రకారం బ్రతికేవాళ్ళు నా వాళ్ళు. ఎవరయ్యా వాళ్ళంతా? నన్ను కన్నంత మాత్రాన నా తల్లి అయిపోతుందా? పుట్టినంత మాత్రాన కొడుకు అయిపోతాడా? కట్టుకున్నంత మాత్రాన మునుగుడు అయిపోతాడా? కట్టుకున్నంత మాత్రాన పెళ్ళం అయిపోతుందా? ఎవరు మనవాళ్ళు? ఎవరు మనవాళ్ళు? వాక్య ప్రకారం ఉండేవాళ్ళే మనవాళ్ళు. వచ్చిన అమ్మ పరిస్థితి ఏంది, వచ్చిన చెల్లెళ్ళ పరిస్థితి ఏంది, వచ్చిన తమ్ముళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి? ఏం ఆలోచించడం లేదు. ఎవరు నా చెల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి? కుటుంబం అండి. ఎవరు అనుకుంటున్నారు కుటుంబం? మనతో ఎప్పటికీ ఉండేవాళ్ళే మనవాళ్ళు, మనతో ఎప్పటికీ ఉండేవాళ్ళు మనవాళ్ళు, మనం ఎప్పటికీ ఉండే ఊరు మన ఊరు, మనతో ఎప్పటికీ ఉండే ఆయన మన తండ్రి. అందుకే ఆయన తండ్రి. ఈ లోకంలో ఉండే తండ్రి ఎన్ని రోజులు ఉంటాడు? ఈ లోకంలో ఉన్న అమ్మ ఎన్ని రోజులు ఉంటుంది? అది కూడా వాక్యంలో ఉంటేనే అమ్మ, అది కూడా వాక్యంలో ఉంటేనే అమ్మ, వాక్యంలో ఉంటేనే కొడుకు, వాక్యంలో ఉంటేనే కూతురు, వాక్యంలో ఉంటేనే తమ్ముడు, వాక్యంలో ఉంటేనే చెల్లి. అర్థమవుతుంది మీకు? దేవుని పిల్లలరా, నిజంగా మా అన్నండి జాన్సన్ అన్న, నిజంగా మా అన్న వాస్తవమైనటువంటి అన్న. ఎందుకు? వాక్యంలో బ్రతికాడు కనుక, వాక్యంలో జీవించాడు కనుక. ఎప్పుడు దేవుడే అండి, ఎప్పుడు దేవుడే అండి, ఎప్పుడు దేవుడే అండి. ఎప్పుడు పాటలు 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 పాటలు, ఎప్పుడు దేవుని మాటలు 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 పాటలు మాటలు పాటలు మాటలు, దేవుడు దేవుడు పాటలు, దేవుని మాటలు, దేవుడు వాక్యం, దేవుడు వాక్యం, దేవుడు పాటలు మాటలు. ఇవి తప్ప ఆయనకు వేరేటి తెలియండి.
ప్రతిరోజు మీరు ఆదివారం రోజు కానీ బేస్తవారం రోజు కానీ పాటలు వింటూ మీ హృదయాలన్నీ పరవశించిపోతున్నాయంటే ఎవరు పాటలు అనుకుంటున్నారు? అవి ఆయన చేసిన పాటలే. అనుకోకుండా చచ్చిపోయాడు. అలా వచ్చాడు, మీటింగ్స్ ముగించుకున్నాడు, వచ్చాడు, తండ్రి గారితో, ఆత్మీయ తండ్రి గారితో మాట్లాడాడు, సుందరరావు గారితో. అలా వచ్చాడు, అలా సోఫా మీదనో కుర్చీ మీదనో కూర్చున్నాడు. రికార్డింగ్ చేయాలన్నాడు, మాటలు రికార్డింగ్ అన్నాడని నేను విన్నాను. పెద్ద ఇంటివి, తండ్రి గారి, ఆత్మీయ తండ్రి గారి. అలా సోఫా మీద కూర్చున్నాడు, కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. ఇంకా అంతే, మూసుకోవడం అంతే అండి. ఎందుకు బాధగా ఉందంటే అన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. జాన్సన్ గారు రాత్రింబౌళ్ళు పనిచేస్తాడండి, రాత్రింబౌళ్ళు. ఇప్పుడు విన్నారు కదా, ఎప్పుడు నిద్రేరా మీకు? రే దేవుని పని చేయరా మీరు? రే ఎప్పుడు తిండేనా? ఎప్పుడు తిండి, ఎప్పుడు తిరుగుడు, ఎప్పుడు నిద్ర. అంతేనా? తిండి, తిరుగుడు, నిద్ర. ఇంతేనమ్మా మనిషి జీవితం? ఇంతేనా మనిషి జీవితం? ఇదేనా మనిషి బ్రతుకు? ఇందుకైనా మనిషి భూమి మీదకి వచ్చింది? ఇందుకైనా దేవుడు మనిషిని భూమి మీదకి పంపించింది? తినడానికి, తిరగడానికి, నిద్రపోవడానికి. దేనికండి మనిషి వచ్చాడు? కానీ జాన్సన్ అన్న మాత్రం ఎప్పుడు పాటలండి, ఎప్పుడు దేవుని మాటలను, డాడీ గారు మాట్లాడిన ప్రతి మాటను పాటగా తయారు చేసి ప్రజలకు పంపించేవాడండి. పాపం ఒక్కొక్క పాట తయారు చేయాలంటే దగ్గర దగ్గర ₹1,00,000 పైన ఖర్చు అవుతుందంట. ఎవరెంత ఇస్తారో తెలియదు, కానీ పాపము ఉంటుందో లేదో తెలీదు. అద్భుతమైన పాటలను పాఠాలుగా మలిచి ఈ ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అండి. ఎప్పుడు పోయినా ప్రేమతో మాట్లాడేవాడు, ఎప్పుడు పోయినా ప్రేమతో మాట్లాడేవాడు, ప్రేమతో ఉండేవాడు. నిజంగా రేపు జనవరికి, ప్రతి సంవత్సరం జనవరిలో మేము అక్కడికి వెళ్తామండి, మోదవలసకు. ప్రతి జనవరిలో మోదవలసకి వెళ్తాం. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని పండుగలు వస్తాయి మనకు. సంక్రాంతి పండుగ, దీపావళి పండుగ, అలాగే క్రైస్తవులు చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ. పండుగలు వచ్చాయనుకోండి, చాలామంది కూడా ఏం చేస్తారంటే పల్లెటూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. సంక్రాంతి పండుగ పల్లెటూళ్ళకి వెళ్ళి మనం కూడా వెళ్తాం. మీరు వెళ్ళరా? బ్రహ్మాండంగా వెళ్తాం. మనం అన్ని పండుగలు చేస్తాం. మనం కూడా సంక్రాంతి పండుగకి వెళ్తాం, మన వాళ్ళందరితో కలుసుకుంటాం. మన వాళ్ళందరితో కలుసుకున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి? పండగ వస్తుందంటే ఎందుకు అనుకుంటున్నాం? సంతోషం. మన వాళ్ళందరితో సందడిగా ఉండొచ్చు. పండగ అంటే ఏంటి? మటన్ ఉంటేనే పండగ అనుకుంటే మనం రోజు తెచ్చుకోలేము. మటన్ ఏమంటే మటన్ కొట్టు మస్తానంగట్లో మటన్ ఉండదా? చికెన్ ఉండదా? చేసుకోలేమా? బిర్యానీ చేసుకోలేమా? ఏం చేసుకొని తినకూడదు? పండగ అంటే మన వాళ్ళందరూ కూడా ఒక చోట కలుసుకుంటాం. మన వాళ్ళందరూ ఒక చోట కలుసుకుంటాం. అప్పుడు మన వాళ్ళందరినీ చూసినప్పుడు మనకు ఎలా ఉంటుందో చెప్పండి? ఎంత సంతోషం, ఎంత ఆనందం. చూడగానే అబ్బో ఏం ఆనందమో. ఇది మీకు అర్థమైతే ఏమండి, మేము కూడా కుటుంబంగా కలుసుకునే రోజు సంవత్సరంలో ఒకటి వస్తుందండి. అదే సెమినార్.
ప్రతి జనవరిలో జరిగే సంక్రాంతి పండుగలో సెలవులు ఇస్తారు చూసారా, ఆ సెలవుల్లో మేము అందరం కలుసుకుంటామండి. ఒక పండుగ ఉండేట్టు ఉంటుందండి అక్కడ. పండుగ మా సహోదరులు అందరం కలుసుకుంటాం. మా చెల్లెళ్ళు, మా తల్లులు, మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు. ఎంతమంది తెలుసా? సుమారు 10,000 మందికి పైగా కలుసుకుంటామండి. ఇంత పెద్ద కుటుంబమా? అవును. ఎంతమంది అక్కలు నాకు, ఎంతమంది చెల్లెలు నాకు, ఎంతమంది తెలుసా అండి? 1000 మంది అండి. ఎంతమంది అమ్మలు తెలుసా? మా అమ్మకు మించిన అమ్మలు. మా అమ్మ మా ఇంటి పక్క చర్చి బయటికి దాటికి రాదు. కానీ నిజమైన ఆత్మీయ అమ్మలు ఊర్లు 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 దాటి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని వస్తారండి దేవుని కాడికి. దేవుని మాటలు వినాలని, ఆయన పిల్లలు చెప్పే మాటలు వినాలని, పాఠాలుగా నేర్చుకొని సంవత్సరం అంతా చక్కగా బ్రతకాలని, కుటుంబం అంతా కలుసుకొని సంతోషించాలని పండగ చేసుకుంటామండి. ఆ పండగలు కలుసుకుంటామండి అందరం. ఎవరు వీళ్ళంతా? ఎవరి కుటుంబం అంతా? మా వాళ్ళండి, మా కుటుంబం అండి. మీరంతా ఎవరు? మీరంతా ఎవరు అనుకుంటున్నారు? మా కుటుంబం. మీరంతా మన కుటుంబం. కానీ మీరు అనుకుంటారు అనుకోరు నాకు తెలియదు. నేను ముందే చెప్పినా కదా మీకు ఇంతకుముందు అంతా. మీ బంధువులు అనుకుంటున్నారా? అమాయకుల్లారా. మీ వాళ్ళు అనుకుంటున్నారా? అమాయకుల్లారా. ఎవరిని నా వాళ్ళు అన్నాడు యేసుక్రీస్తు వారు? శిష్యుల వైపు చేయి చాపి, వీళ్ళే నా వాళ్ళు. ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా తమ్ముడు? వాక్యం విని దాని ప్రకారం గైకున్నవాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నావాడు, నా సహోదరుడు, నా తల్లి, నా చెల్లి. యేసుక్రీస్తు వారికి తల్లిగా ఉండేవాళ్ళు అదృష్టవంతులు, యేసుక్రీస్తు వారికి చెల్లిగా ఉండేవాళ్ళు అదృష్టవంతులు, యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళుగా ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళల్లో ఒకడు జాన్సన్. యేసుక్రీస్తుకు తమ్ముళ్ళల్లో ఒకడు ఉన్నాడండి. ఒక తమ్ముడు, మంచి తమ్ముడు. ఆ తమ్ముడే జాన్సన్ అన్నయ్య, మై బ్రదర్, మా అన్న. బాగా వాక్యం నేర్చుకున్నాను నేను, బాగా వాక్యం నేర్చుకున్నాను. ఏమిని చూసి నేర్చుకున్నాను తెలుసా ఈ వాక్యం? ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా? క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నంలో ఒక అన్న ఉన్నాడండి, నా ఆత్మీయ తండ్రి తర్వాత చక్కగా వాక్యం చెప్పా అన్న, జాన్సన్ పెట్టాను. బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుందా అనే పాఠం చెప్తుంటే ఏమండి పరవశించిపోయానండి నేను. ఏమండి బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుంది పాటలు అద్భుతం. పాటలు ఒక్కొక్క పాఠాన్ని 5 నిమిషాల్లో కుదించి చెప్పేస్తాడండి. పాట రూపంలో 5 నిమిషాల్లో పాఠం చెప్పేస్తాడు. ఏ పాటలండి! ఏది నీది కాదు పాట మీకు తెలుసు కదా. ఏది నీది కాదు, ఏది నీది కాదు, దేవుని ఆకలి తీర్చేది. ఏం పాటలండి, ఏం పాటలు, ఏం మాటలు. నిజమైన తమ్ముడు ఎవరు? జాన్సన్ వచ్చింది. కుటుంబం అండి, వీళ్ళంతా కూడా కుటుంబం. ఈ కుటుంబం అంతా ఒకవేళ ఈ లోకాన్ని వదిలితే, ఈ కుటుంబంలో ఎవరైనా సరే ఈ లోకాన్ని వదిలితే ఎక్కడికి వెళ్తారనుకుంటున్నారు? ఈ కుటుంబాన్ని మొత్తాన్ని, ఈ కుటుంబం వెళ్ళిపోయే కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దేవుడు ఒక చోటికి తీసుకొని పోయి పెడుతున్నాడు. ఈ కుటుంబంలో వెళ్ళిపోయే ఒక్కొక్కరిని తీసుకొని పోయి దేవుడు ఎక్కడ పెడుతున్నాడు తెలుసా? పరదేశంలో పెడుతున్నాడు. ఎక్కడ పెడుతున్నాడని చెప్తున్నాను మీకు నేను. పరదేశం అనే ఒక లోకం ఉందండి. పరదేశం అనే ఒక లోకం ఉంది. ఆ లోకములో దేవుడు
వీళ్ళని మాత్రమే పెడుతున్నాడు. ఎవరిని? ఎవరైతే యేసుకు తల్లులుగా ఉంటారో, ఎవరైతే మహానుభావుడైన యేసుక్రీస్తు వారికి చెల్లెళ్ళుగా ఉంటారో, ఎవరైతే తమ్ముళ్ళుగా ఉంటారో, వీళ్ళు కానీ లోకాన్ని దాటితే, అంటే ఆయన చెప్పిన వాళ్ళు, యేసుక్రీస్తు వారికి ఎవరు తమ్ముళ్ళు అవుతారో. ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడండి ఒకడు, వాడు నా తమ్ముడు ఎందుకు అవుతాడు? శారీరకంగా తమ్ముడు, 4 రోజులు ఉండిపోయాడు. తమ్ముడు ఎందుకు? 4 రోజులు ఉండిపోయాడు తమ్ముడా నాకు? ఎప్పటికీ నాతో ఉండేవాడు తమ్ముడా? ఎవరు తమ్ముడు చెప్పండి మీరు నాకు. 4 రోజులు ఉండిపోయేది చెల్లిలా, 4 రోజులు ఉండిపోయేది అక్క, 4 రోజులు ఉండిపోయాడు అన్న, 4 రోజులు ఉండిపోయేది తల్లె, 4 రోజులు ఉండిపోయాడు తండ్రి. నాతో ఎప్పటికీ ఉండేవాళ్ళు నా అక్కలు, నా చెల్లెళ్ళండి. నాతో ఎప్పటికీ ఉండాలి. ఈ లోకాన్ని దాటిన తర్వాత కూడా నా వాళ్ళతో నేను ఉండాలి. ఎవరు వాళ్ళంటే, దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేసేవాళ్ళు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళే నా తల్లి, నా చెల్లి, నా సహోదరి. ఈరోజు అన్నయ్య, ప్రియమైన జాన్సన్ అన్నయ్య, నా యేసుక్రీస్తు వారికి ముద్దులు తమ్ముడు అనుకుంటున్నాను నేను. చాలా మంచోడండి, చాలా మంచోడండి. ప్రేమ తప్ప ఆయనలో ఎప్పుడు కూడా నేను పగలు, ప్రతీకారు, కోపాలు ఇవన్నీ చూడలేదండి. ఆయన చచ్చిపోయిన తర్వాత నిజంగా ఇంకెవరి మీద కోపపడకూడదు అనుకున్నానండి. జాన్సన్ అలా బ్రతకాలి ప్రభు కోసం. అంటే ఆయన జీవితం ప్రభు కోసం బ్రతకడానికి ఆదర్శంగా నిలుస్తుందండి. ప్రభులో నడిపించడానికి ఆయన పాటలు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన బ్రతుకు కానీ మనకు సహకరిస్తుందండి. ఈరోజు పౌలు గారి బ్రతుకు ప్రభులో బ్రతకడానికి మనకు సహకరించడం లేదా? మనకు సహాయం చేయడం లేదా? పౌలు గారి జీవితం మనకు ఒక ఆదర్శం కాదా? ఈరోజు పేతురు గారి జీవితం మనకు ఒక ఆదర్శం కదా? స్టెఫెన్ జీవితం. దేవుని పిల్లరా, దేవుని కోసం బ్రతకడానికి, క్రీస్తు మార్గంలో నడవడానికి వీళ్ళ జీవితాలు మనకు ఒక ఆదర్శం అండి. యోబు సహనం మీరు ఎరుగుదురు కదా అన్నాడు. యోబు సహనం మీరు ఎరుగుదురు కదా. అయితే మీరు కూడా సహించండి. యోబును ఎలా అయితే ధన్యుడని దేవుడు అన్నాడో, దావీదు గారిని ఎలా అయితే దేవుడు ధన్యుడు అని, మిమ్మల్ని కూడా దేవుడు ధన్యుడు అంటాడు. ఈరోజు జాన్సన్ అన్న గారి మార్గం క్రీస్తు వైపు వెళ్ళిద్దండి. ఆయన వైపు ఆయన జీవితం, ఆయన వైపు ఆయన బ్రతుకు. నిజంగా అంత మంచోడు ఈ లోకాన్ని వదిలిపెట్టినందుకు సంతోషమే ఒక పక్క. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాడు? విశ్రాంతికి వెళ్తున్నాడు. ఎప్పుడు విశ్రాంతి లేని జీవితం, ఎప్పుడు పాటలండి, ఎప్పుడు పాటలండి. 24 గంటలు పాటలు పాటలు పాటలు, ఎప్పుడు వాక్యము వాక్యము వాక్యము. మల్టీపర్పస్ క్యాండిడేట్, అంటే అన్ని విధాలుగా దేవునికి ఉపయోగపడినవాడు. దేవుని పిల్లలరా, నిజంగా అలాంటి ఆయన ఉండుంటే ఇంకా కొద్ది రోజులు మనకి ఇంకా కొన్ని మంచి సంగతులు అందుండేటివి. ఆయన గురించి మీకు పెద్దగా తెలియదేమని నేను అనుకుంటున్నాను. మాకు బాగా తెలుసండి. ఆయన దగ్గర ఎన్నో పాఠాలు నేర్చుకుని ఆయనలాగే చెప్పాలి, ఆయనలాగే చెప్పాలి, ఆయనలాగే చెప్పాలి అని పరితపించిపోయాడు. ఆయన పాఠం చెప్తున్నాడంటే ఆయన్నే ప్రజలంతా. యూనివర్సిటీలో క్లాసులు ఉంటాయండి, వెళ్తాం కదా, సుమారుగా 10 రోజులు ఉంటాం కదా అక్కడ. ఆయన పాఠం చెప్తే ఆయన దగ్గరనే, మిగతా వాళ్ళ దగ్గర చాలా మంది తక్కువ ఉంటారు. పరీక్షలు రాసేవాళ్ళే తప్ప, పరీక్షలు రాసేవాళ్ళు కూడా బుక్ అయినా చదువుకొని రాద్దాం రా బాబు, ముందు ఆయన కాడికి మీ పాఠాలు విన్నామని చెప్పి ఆయన దగ్గరే. జనాలంతా ఆయన వైపే, ఇదో లోకం ఆయన వెంబడి పోవుచున్నది అన్నట్టుగా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళంతా ఆయన వెంబడి పోవుచున్నారు అన్నట్టు అయిపోతుంది. ఆయన క్లాస్ చెప్తే అంత బాగా చెప్తాడు, అంత చక్కగా చెప్తాడు. చాలా మంచోడండి. దేవుని పిల్లరా, వెండి బంగారముల కంటే
మంచి పేరు మేలు. మంచి పేరు మేలు. దేనికంటే? వెండి బంగారముల కంటే మంచి పేరు మేలు. అన్నీ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆయన గురించి ఎంత గొప్పగా ఎంత చక్కగా చెప్పుకుంటున్నాం. మరి దేవుని పిల్లలారా, ఆయన డబ్బులు సంపాదించలేదండి, ఆస్తులు సంపాదించలేదండి, అంతస్తు సంపాదించలేదండి, ఆత్మలు సంపాదించాడండి. మనల్ని సంపాదించుకున్నాడు. ఈరోజు ఆయన వెళ్ళిపోతే చాలామంది బాధపడుతున్నారు. ఉదయం అంతా కన్నీళ్ళు గారిపోయాయి నాకు. ఆయన చచ్చిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎలా ఉందంటే అంత బాధాకరంగా ఉంది. దేవుని పిల్లలారా, ఒకవేళ మనం ఈ లోకాన్ని దాటితే మనల్ని చూసి కానీ మనం చనిపోతే అన్న సంగతి ఎవరన్నా వింటే మన గురించి ఏమన్నా తెలుసా? ఇదో అన్న గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నాం, మన గురించి కూడా అలా మాట్లాడుకోవాలి. దరిద్రుడు పోయినాడు లేరా, పీడపోయింది అనుకోకూడదు. పనికి మాలినోడు పోయినాడు లేరా బాబు, భూమికి భారం తగ్గింది అనకూడదు. అయ్యో అతను చచ్చిపోయాడా, అయ్యో అతను వెళ్ళిపోయాడా, అతను ఉంటే ఎంత బాగుండేదండి, అతను వెళ్ళిపోయాడా, అతను ఇంకా 4 రోజులు ఉంటే బాగుండు కదండి, అయ్యో అనాలండి. అలా అనాలంటే బంగారు సంపాదించుకుంటా అంటారా? నీ దగ్గర ఇంత బంగారు ఉందనుకో నిన్ను మంచోళ్ళు అంటారా? మంచోడు అంటారా, ఎచ్చలోడు అంటారా? బంగారు ఎంత ఉంటే ఏమంటారు? ఉండాలా ఎంత? ముక్కులేకి, కమ్మలేకి, ఇదే కదా, ముక్కులేకి, చెవులేకి, మెడలోకి ఏదన్నా ఒకటి. ఇంక నెత్తి మీద, చేతుల నిండా, కాళ్ళు నిండా, ఒళ్ళంతా అయ్యే వేసుకొని గలగలమంట చంద్రముఖి తిరిగినట్టు తిరుగుతూ ఉంటే ఏమంటారు? అవును, చంద్రముఖి అంటే ఎవరు? దెయ్యం. ఏం మీకు తెలీదా? మీరు సైలెంట్ ఉన్నట్టున్నారా? చంద్రముఖి అంటే మీకు తెలీదమ్మా, చంద్రముఖులు ఉన్నట్టున్నారు. దేవుని పిల్లలారా, గల్ 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 అని తిరుగుతూ ఉంటుంది. వాక్యం అనే గల్ 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 గల్, సువార్తనే గల్ 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 అనే శబ్దం. దేవుని గురించి చెబుతూ ఉండాలి నోరు, దేవుని గురించి పాడుతూ ఉండాలి నోరు. పగలు ఉండకూడదు, ప్రతీకారాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, మత్తతులు ఉండకూడదు, అల్లర్లు ఉండకూడదు. అవన్నీ కదండి మనసులో ఉండాల్సింది. మహానుభావుడు ఉండాలండి, దేవుడు ఉండాలండి. ఆ దేవుణ్ణి సంపాదించుకోవాలండి. ఆ దేవుణ్ణి సంపాదించుకుంటే ఈ మనుషులందరినీ నీవు సంపాదించుకుంటావు. ఎంత బంగారు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తున్నా ఒకరోజు అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవాలా లేదా? వెళ్ళిపోయేటప్పుడు నువ్వు తీసుకుపోవాల్సింది ఏందో తెలుసా? నీతి క్రియలు సంపాదించుకొని, మంచి క్రియలు, మంచితనాన్ని సంపాదించుకోవాలి. వెండి బంగారముల కంటే మంచి పేరు మేలు. జాన్సన్ అన్న ఇదే సంపాదించుకొని వెళ్ళాడు. జాన్సన్ అన్న ఇదే సంపాదించుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని అధికారం కిందికి వెళ్ళాడు. దేవుని కోసం బ్రతికినవాడు, దేవుని కోసం పాడినవాడు, దేవుని కోసం చెప్పినవాడు. దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించినవాడు. దేవుని చిత్తమైతే ఆయన అధికారం కిందికి వెళ్ళిపోయాడు. దేవుని కోసం బ్రతికిన వాళ్ళందరూ పరదేశం వెళ్ళిపోతారు. రాత్రింబోళ్ళు కష్టపడి దేవుని కోసం మాట్లాడి పాడి అలిసిపోయాడండి. ఇప్పుడే అన్నారు కదా, ఎప్పుడు పనే అండి, ఎప్పుడు పనే. అలా పనిలో ఉండి ప్రాణాలు పోగొట్టుకోవాలి. దేవుని పిల్లలారా, మీరందరూ కూడా చక్కగా దేవుని కోసం బ్రతకాలి.
దేవుని కోసం జీవించాలి. అలా ఉండి కానీ అన్నమాదిరి మనం కూడా ఈ లోకాన్ని వదిలిపెడితే చాలా బాగుంటుందండి. దేవుని పిల్లలారా, మీరందరూ కూడా చక్కగా బ్రతకాలి, చక్కగా జీవించాలి. మీరు సంపాదించుకోవాల్సిన 10 మందిని, మీరు సంపాదించుకోవాల్సిన 10 మందిని సంపాదించుకోవాలి. మంచోడు అనిపించుకోవాలి. వాక్యం వినండి బాగా, వాక్యం తెలుసుకోండి బాగా, అందరికీ చెప్పండి, మీరు అనుసరించండి, మనం అందరం అనుసరిద్దాం, చక్కగా బ్రతుకుదాం, చక్కగా జీవిద్దాం. ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోదాం. మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. మన ఊరేది? మన ఊరు ఇల్లేదు, మన ఊరు పరలోకం. మన వాళ్ళు ఎవరు? మన వాళ్ళు ఎవరు చెప్పండి? వాక్యంలో బ్రతికే వాళ్ళే మన వాళ్ళు. యేసుక్రీస్తు వరకు తమ్ముళ్ళుగా ఉంటారు చూసిన వాళ్ళే మనకు అన్నలు, వాళ్ళే మన తమ్ముళ్ళు, వాళ్ళే మన అమ్మలు, వాళ్ళే మన అక్కలు, వాళ్ళు మన కుటుంబం. 4 రోజులు ఉండే నిన్ను వదిలేసి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోయింది వాడు ఎలా అవుతాడండి? నీతో ఎప్పటికీ ఉంటారు చూసావా, వాళ్ళు మన వాళ్ళు. మై బ్రదర్ జాన్సన్ విక్టర్, మా అన్న, నా సొంత అన్న. మై స్పిరిచువల్ ఫాదర్, నా ఆత్మీయ తండ్రి, నన్ను వాక్యంలో పెంచిన పిడి సుందర్రావు గారు ఎప్పటికీ నాకు తండ్రిగా ఉంటాడు. ప్రసన్నన్న నన్ను వాక్యంలో పెంచాడు, ఎప్పటికీ అన్నలా ఉంటాడు. ఉపేంద్ర అన్న, సంతోష్ అన్న, వీళ్ళందరూ నన్ను వాక్యంలో పెంచారు. జాకబ్ గారు, మై బ్రదర్స్, నా సొంత అన్నలు, నన్ను వాక్యంలో పెంచిన వాళ్ళు నా వాళ్ళు. ఎప్పటికీ నాతో ఉండేవాళ్ళు నా అన్నలు, నాతో ఉండేవాళ్ళు నా అమ్మలు, నాతో ఉండేవాళ్ళు మా నాన్నలు. తండ్రి ఒక్కడే, కన్న తండ్రి ఒక్కడే. మీరు మళ్ళా తప్పుగా అర్థం చేసుకున్నారు. అప్పుడు పెదనైనా రే నువ్వు కూడా నా కొడుకే కదరా అంటాడు. అంటే అర్థం, చిన్న ఆయన ఉంటాడు, రే నువ్వు కూడా నా కొడుకే కదరా అంటాడు. తండ్రి ఒక్కడే, కానీ వరుసకు చాలామంది తండ్రులు అయితే ఉంటారు. తండ్రి ఒక్కడే, తండ్రి అనే దేవుడు ఒక్కడే. వీళ్ళందరూ వాక్యంలో పెంచిన వాళ్ళంతా ఏమవుతారు? సొంత వాళ్ళండి. ప్లీజ్ మీరందరూ దేవుడిని నమ్ముకోండి, చక్కగా నమ్ముకోండి, చక్కగా జీవించండి. యేసుప్రభు మార్గం సూపర్ మార్గం. మీరందరూ అలా ఉండాలని కోరుకుంటూ మంచి పాఠం చూద్దాం. అన్నయ్య రచించిన మంచి పాఠం. మరణం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. మరణం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. మరణం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు అనుకోవచ్చు, మరణాన్ని మేము తప్పించుకుంటాంలే, ఆకులు తింటున్నాము, ఎమకలు తింటున్నాము, పొద్దున్నే పరిగెడుతున్నాము, గ్రౌండ్లో పడి అనుకుంటున్నారు. ఎవరితో పరిగెత్తే ఆరోగ్యమే తెలుసా? హానుకు ఎవరితో పరిగెత్తాడు? దేవునితో నడిచిను. మనమే నడుచున్నాం. మనం ఎవరితో నడుస్తున్నాం? దేవునితో నడుచు, నీకు ఆరోగ్యం, ఆయుష్, అన్ని సదుపాయాలు కలిగిన ఆలోకం. అన్ని సదుపాయాలు కలిగిన ఆలోకం నీకు రావాలంటే నువ్వు ఎవరితో నడచాలమ్మా? అమ్ములు సొమ్ములతో నడుచావా? అమ్ములు ఎవరితో నడుచావు తల్లి? చెప్పుమా. దేవుడితో నడుచుమ్మా, సరేనా? ఓకేనైనా. విజయబాబు నువ్వెవరితో నడుచావు నాయనా? దేవునితో నడచండి నాయనా, దేవునితో నడచండి. మిగతా వాళ్ళతో నడిస్తే నష్టం, దేవుడితో నడిస్తే లాభం. అది ఎంతవరకైనా సరే. నా బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తు, చావైతే లాభం. చచ్చిపోతే లాభమా? అవునండి,
చావు తర్వాత మరో బ్రతుకుంది. విత్తనం భూమిలో పడితే మరలా బ్రతుకుతుందే. సచ్చిన విత్తనం భూమిలో పడితే మరలా బ్రతుకుతుందే. మీకు లేదయ్యా బ్రతుకని చనిపోయి తిరిగి 3వ దినం బ్రతికి మరో బ్రతుకుందని ప్రపంచానికి చూపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరో బ్రతుకు కోసం మీరు సిద్ధపడాలి. మరో బ్రతుకు బ్రతకాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వారిలా బ్రతకడానికి ఇదిగో భక్తులను చూడు. దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అవి వ్రాయబడిను, ఏళ్లను చూపబడను. జాన్సన్ గారిని చూపించాడు దేవుడు. మీరు కూడా చేయండి అనే ఇలా దేవుని కార్యక్రమం చేయండి, చేద్దాం, దేవుని పనులు చేద్దాం. దేవుని పని చేసి 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 వెళ్ళిపోదాం. ఓకే, నా దేవుని కోసం నాకు ఒక సంతోషం ఉంటుందండి. ఇది మంచి బిల్డింగ్ కట్టినానండి దేవుని కోసం. ఈ బిల్డింగ్ దేవుని కోసం కట్టానండి. జాన్సన్ గారి పాటలు ఎప్పటికీ ఉంటాయండి. జాన్సన్ లేకపోయినా, జాన్సన్ గారు లేకపోయినా జాన్సన్ పాటలు ఉంటాయండి. ఈ మందిరం పిల్లర్స్ వేసి కట్టానండి. ఎంత లావు పిల్లర్స్ తెలుసా? ఏడున్న మీరందరూ మీ కళ్ళతో చూశారు. చాలా స్ట్రాంగ్గా కట్టానండి బిల్డింగ్. ఎవరి కోసం కట్టాను? దేవుని కోసం కట్టానండి. నేను వెళ్ళిపోయినా కూడా ఈ బిల్డింగ్ ఉన్నంత వరకు ఇక్కడికి వచ్చి వాక్యం వినే ప్రతి ఒక్కడు దేవుని కోసం ఒక ఆయన కట్టాడంట. ఆయన ఎవరు? షట్రక్ రాజు. అంటే నా కోసం నేను ఏమైనా ఎత్తిపెట్టుకుని పోతున్నానా? దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరూ దేవుని కోసం ఏదో ఒకటి చేసి ఈ లోకంలోంచి దాటాలి. ఎన్ని తిరిగి చూసుకుంటే ఏదో కనపడాలి మనం దేవుని కోసం చేసినట్టు. ఎందుకంటే మన వాళ్ళు కాపాడాల్సింది ఎవరు? దేవుడండి. భర్త కాపాడు, భార్య కాపాడదు, ఆస్తి కాపాడదు, అంతస్తు కాపాడతాడు. సరేనా? మరణం మన కోసం ఎదురు చూస్తుంది. అది ఎప్పుడు పిలుస్తుందో తెలీదు. పాపం దానికి భయపడి పల్లెలలో మీరు గమనిస్తే మా అత్తల్లూరులో అయితే ఏదైనా శవం దగ్గరికి పోయిచ్చినారంటే సక ఏమండి ఉడికి నీళ్ళు కాగిపోయినట్టు కాగిపోతూ ఉంటారు. పొరపాటుతా ఊర్లో ఎవరిలో చచ్చినారనుకో వీళ్ళు చచ్చి ఇంకా తలుపులు కిటికీలు అన్నీ వేసుకుంటారు. 10కి కొనుక్కోవాల్సిన వాళ్ళు 7కే నీళ్ళని మీద చల్లుకుంటూ ఉంటారు. పసుపు నీళ్ళు, ఎర్ర నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఆ నీళ్ళు ఈ నీళ్ళు చల్లుకొని ఆ బల్లి కిటకిటమనే కూడా పసుపు నీళ్ళు. ఆ ఎద్దు కాడికి పోతారు, ఆ ఎనుగు కాడికి పోతారు, ఆవు కాడికి పోతారు, దాని ఒంటికంతా తెచ్చుకుంటారు, మిందంతా పోసుకుంటూ ఉంటారు. ఏమిరా బాబు అంటే సచ్చినోడు ఏడొచ్చాడో ఏమో అని భయం. అంటే వీళ్ళు చచ్చిపోరేమో పాపం. వీళ్ళు కూడా ఏదో ఒక రోజు పోవాలనే సంగతి వీళ్ళకి అర్థం కావడం లేదు. నువ్వు ఎన్ని పంచామృతాలు తెచ్చి నింద పోసుకున్నా, ఎన్ని బొగ్గులు వేసుకున్నా, ఎన్ని ఇనప కడ్డీలు తలుపుకు అడ్డం పెట్టుకుంటారు. మీరు గమనిస్తే కొందరు కత్తులు పెట్టుకుంటారు తలుపు కూడా, ఆ దానబంధనం కూడా చూసారా? ఎందుకు? గాలి రాకూడదు, ధూళి రాకూడదు, ఏమీ రాకూడదు. ఎందుకు? ఆ కత్తి అడ్డుకుంటుంది అనుకుంటున్నారు పాపం మా మైకులు. నిజమా? మరణాన్ని, చావును ఏ కత్తి అడ్డుకుంటుంది, ఏ డబ్బు అడ్డుకుంటుంది, ఏ ఆస్తి అడ్డుకుంటుంది, ఏ పదవి అడ్డుకుంటుంది? ఎవరు అడ్డుకుంటారు చెప్పండి నాకు. ఒకవేళ అడ్డుకుంటే ఆయన దగ్గర లేవా కత్తులు? అమ్మ కత్తులు పెట్టుకునే తల్లున్నారా? ఏ రాడ్లు లేవు ఆయన దగ్గర? ఏ డబ్బు లేదు, ఏ ఆస్తి లేదు, ఏ అంతస్తు లేదు ఆయన ఒకవేళ అడ్డుకోవాలనుకుంటే. కానీ మరణాన్ని ఎవరు అడ్డుకోలేరు. దేవుని పిల్లల జాగ్రత్త. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే అన్నే పాడాడు. ఆ పాటను అన్నే పాడాడు. అన్నే ఆ పాటకు బాణీలు కట్టాడు, మ్యూజిక్ కట్టాడు, సంగీతం కట్టాడు. చూడండి, సంతోషించండి. చక్కగా ఇంటికి వెళ్ళి దేవుని కోసం చక్కగా బ్రతకండి.